శుభ సాయంత్రం అండి. ఒక అబ్బాయి ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళేవాడట. ప్రతి ఇంటర్వ్యూ కూడా పాపం ఫెయిల్ అయ్యేవాడట. అయితే ఆ రోజు మాత్రం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాడు. పేపర్స్ పట్టుకొని వెళ్ళాడంట ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి ఒక దగ్గర లైట్లు ఫ్యాన్లు అన్నెసెసరీ అవసరం లేకుండా వేస్తున్నాయంట. వెంటనే ఆపాడంట. లైట్లు ఆపాడంట. ఆపిన తర్వాత మరికొద్దిసేపు వెళ్ళిన తర్వాత ట్యాప్లో వాటర్ అలా కారుతుందంట. అప్పుడు ఆ ట్యాప్ని వెంటనే బంద్ చేసాడంట. అయితే ఈ ఒక సర్టిఫికెట్స్ అన్నీ పట్టుకొని మేనేజర్ దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్ళేసరికి మీరు సెలెక్టెడ్ అని అన్నారంట. ఇదేంటిది, నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు, నా పేపర్స్ ఇవ్వలేదు, ఏటీ ఇవ్వలేదు, నేను సెలెక్టెడ్ అని మీరు ఎలా అంటున్నారు అని అంటే, నాన్నంట ఎప్పుడైనా స్విచ్లు కానీ వేస్తుంటే ఆపమని చెప్పేవారు వాళ్ళ నాన్నగారంట. ట్యాప్ కానీ అన్వాంటెడ్గా అన్నెసెసరీగా వాటర్ పోతుంటే ఆపమని చెప్పారు వాళ్ళ అమ్మ అంట. వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన ఆ 2 విషయాలు చేశాడు, ఆ జాబ్లో సెలెక్ట్ అయిపోయాడు. ఇది ఇందులో ఉన్న మోరల్ ఆఫ్ ది స్టోరీ. ఆడి జాబ్లో సెలెక్ట్ అయిపోయాడు. ఇంటికి వచ్చి చాలా హ్యాపీగా చెప్పాడంట, అమ్మ నేను జాబ్ సెలెక్ట్ అయిపోయాను కేవలం మీ ఇద్దరి వల్లే, ఎందుకంటే మీ ఇద్దరే నాకు ఈ 2 విషయాలు నేర్పించారు. చూసేసరికి అవి చిన్న సింపుల్ థింగ్సే, స్విచ్ ఆపడం, ట్యాప్లో వాటర్ని సేవ్ చేయడం, కానీ అది తన కెరీర్నే నిలబెట్టింది. అంటే పెద్దలు చెప్పిన మాట చద్దికుడి మూట అంటారు కదా, చల్దికూడి మూట ఏదో అంటారు, సద్దికూడి మూట. అలాగా ఆ పెద్దలు ఎవరు చెప్పినా కూడా అంత విలువైనవి చెప్తారు, వింటే మంచిదని అనుకోవాలి అంతే. మా నాన్నగారు చెప్పినవి ఈ 2 ఇందులో ఉన్నాయి, నేను ఫాలో అవుతాను. మరి నా గురించి అది మంచి అనిపించింది. చూడండి, ఇంతటితో సెలవు తీసుకుంటానండి. తప్పులేమంటే మన్నించండి.